జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పూలని ఒంటి మీద ఎప్పుడు చల్లుతారు? ఏదైనా ఘనకార్యం సాధించాకను, లేకపోతే ప్రాణం పోయి ఘనీభవించాకను. అవునా? అలాగని బాధపడేలా మాట్లాడతారా? బాధ పెట్టేవారు అలా అన్నా నిజమే చెప్పారనుకోవాలమ్మా. చూసారా, మా తాతయ్య చెప్పినట్టే జరుగుతోంది. ఈ పిల్ల కూడా విశాల్ బావ గారికి ప్రాణగండం ఉందని, ఏ క్షణమైనా పోవచ్చని అంటోంది. మా మమ్మీ చెప్పింది కూడా అదే కదా సుమన. అందుకే నాకు రావాల్సిన ఆస్తి ఇమ్మంటే రోజులు లెక్క పెడుతున్నారు. మనుషుల ప్రాణాల కన్నా ఏరుకునే నాణ్యాలే ఎక్కువైపోయాయా నీకు? పూలు మీద పడితే మంచిగా మాట్లాడుకోకుండా ఇన్ని రకాలుగా మాట్లాడతారేంటి? ఏ గండ వచ్చినా సరే కాపాడ్డానికి నయని ఉంది. ఒకేసారి 2 ఉపద్రవాలు ముంచుకొస్తే అమ్మ ఎవరిని కాపాడాలో తెలియని అయోమయానికి గురవుతుంది. ఏమైనా సరే నైనియోజనికి విశాలాక్షి అమ్మవారు అండగా ఉంటారు. ఉండే ఇదంతా మీ కళ్ళ ముందు ఆవిష్కరించారు పుత్ర. శత్రులయ్యా, మహేశ్వరుని పటాన్ని తీసి వెనుక ఏముందో తిప్పి చూపించు. అటులోనే తల్లి. అరే మళ్ళీ శివుడే. ముందు పూటకి ఈ పూటకి తేడా ఉందలుడు. ఏంటో ఈ ఈశుడికి గడ్డం మీసాలున్నాయి. అమ్మా, అది ఇది గుర్తుపెట్టుకో. అర్థం కాలేదు కదక్కా? ఇక్కడెవ్వరికీ అర్థం కాలేదు. నైని, విశాలాక్షి వివరిస్తున్నది ఇప్పటికిప్పుడు అర్థం చేసుకుని పరీక్ష రాసి పాస్ అవడానికి కాదు, ఎదురయ్యే పరీక్షలో నెగ్గడానికి హింట్ ఇస్తుంది. నిజం నాన్న. అది సరే, ఓం గుర్తు కనిపించేలా దీపాలెందుకు వెలిగించారు? ఈ గుర్తు వల్ల అమ్మకు గుర్తొస్తుంది. ఓం నమః శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.